హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆదిపత్ర. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక న్యూస్ రిపోర్టింగ్ ఆఫీస్ దగ్గరికి చాలా మంది వచ్చి హంగామా చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ప్రకాష్ అనే పేరు గల ఒక వ్యక్తి వచ్చి న్యూస్ రిపోర్టర్ అయినటువంటి రాధాను చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు డీటెయిల్డ్గా చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ రాధ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. గ్రామంలోని జమీందార్ అయినటువంటి కలిగన్ అనే వ్యక్తి తన కొడుకుతో నువ్వు నా మాట అస్సలు వినడం లేదు, లాస్ట్ టైం నేను చెప్పిన పనిని కూడా నువ్వు సరిగ్గా చెయ్యలేదు అని అంటాడు. కానీ అతని కొడుకు శేఖర్ మాత్రం నేను ఆ పనిని బాగానే చేయడానికి ట్రై చేశాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన అమ్మ వచ్చి అతనికి టీ ఇస్తూ ఉంటుంది. అయితే శేఖర్ మాత్రం టీ తీసుకోకుండా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ గ్రామంలోని పోలీస్ స్టేషన్లో రామప్ప అనే పేరు గల ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అతని దగ్గరికి గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు వెళ్ళి, సార్ మా బైక్ని ఎవరో దొంగలించారు, నిన్నటి వరకు బైక్ మాతోనే ఉంది, కానీ ఈరోజు నేను చూడగా ఆ బైక్ మా దగ్గర లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. ఆ మాటలు విన్న రామప్ప వాళ్ళని చూసి, సరే నేను కంప్లైంట్ తీసుకుంటాను కానీ మాకు 500 రూపాయలు ఇవ్వాలి అని అంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ఎస్ఐ విక్రమ్ లోపలికి వచ్చి అసలు కేసు ఏమిటి అని అడుగుతాడు. దాంతో కానిస్టేబుల్ రామప్ప వెంటనే ఎస్ఐని చూసి, సార్ వీళ్ళ బైక్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని అంటాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మరొక కానిస్టేబుల్ వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే రామప్ప కానిస్టేబుల్ ని చూసి, సార్ ఇప్పుడు మేము 500 రూపాయలని ఎవరికి ఇవ్వాలి అని అడుగుతారు. ఆ మాటలు విన్న విక్రమ్ కానిస్టేబుల్ తో, 500 రూపాయలు ఏమిటి, మీరు వాళ్ళ దగ్గర 500 రూపాయలు తీసుకుంటున్నారా అని అడుగుతాడు. దానికి రామప్ప మాత్రం లేదు సార్ అని చెప్పి ఆ ఇద్దరిని చూసి, మీరేమీ మనీ ఇవ్వవలసిన అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేసి వెంటనే ఆ రామప్ప ఎస్ఐ విక్రమ్ ని చూసి, సార్ వీళ్ళు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు కదా, మనం ఏం అడగకపోయినా వాళ్ళే ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత రిపోర్టర్ రాధా అక్కడికి వచ్చి విక్రమ్ ని చూసి, సార్ లాస్ట్ వీక్ పాత పోలీస్ ఆఫీసర్ విశ్వనాథన్ హత్య జరిగింది, నేను ఆ సార్ని ఇంతకు ముందు కూడా ఒకసారి కలిశాను, అది ఎవరో ఖచ్చితంగా హంతకుడే చేసినట్లుగా ఉంది అని అనిపిస్తుంది, మీకేమీ అనిపిస్తుంది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న విక్రమ్, నేను వచ్చాను కదా, నేను ఇక్కడి నుంచి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాను, అయినా నేను మీలాంటి రిపోర్టర్స్కి ఏ ఆన్సర్ ఇవ్వవలసిన అవసరం కూడా లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మరోపక్క గ్రామంలోని ఒక షాప్ దగ్గర చాలా మంది కూర్చొని మాట్లాడుతూ ఉండగా అక్కడికి కానిస్టేబుల్ మరియు విక్రమ్ వస్తారు. ఆ విక్రమ్ వెంటనే షాప్లోని వ్యక్తిని చూసి, నువ్వు శేఖర్తో కలిసి పని చేస్తున్నావంట కదా, నాకు ఆ శేఖర్ అడ్రస్ ఇవ్వు అని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో శేఖర్ మరియు తన ఫ్రెండ్ అక్కడికి పోలీస్ జీప్ని వేసుకుని వస్తారు. నిజానికి ఆ జీప్ రిపేర్ అయి ఉండడంతో దాన్ని బాగు చేస్తూ ఉంటారు. అప్పుడే షాప్లోని వ్యక్తి వెంటనే ఒక బాక్స్ తీసుకుని వెళ్ళి ఆ జీప్లో పెట్టగా ఇన్స్పెక్టర్ విక్రమ్ వెంటనే దాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో శేఖర్ మరియు తన ఫ్రెండ్ చాలా కోపంగా తననే చూస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చందు బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. రాధ తననే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాధ లోపలికి వెళ్ళి డాక్టర్ని చూసి, డాక్టర్ నాకు చందు మొత్తం చెప్పేశాడు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే మీరు వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారంట కదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డాక్టర్, లేదు మేడం, అలాంటిదేమీ లేదు, మీరు బయట ఉన్న బోర్డుని చదవలేదా, మేం పేషెంట్స్ దగ్గర నుంచి అసలు మనీ తీసుకోం, దాన్నే బయట ఉన్న బోర్డు మీద కూడా రాసి ఉంది అని అంటూ ఉంటాడు. అలా డాక్టర్ కి మరియు ఆ రాధాకి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రామప్ప మరియు విక్రమ్లు వస్తారు. రామప్ప చందుకి బాక్స్ ఇస్తూ ఈ బాక్స్ ని బాగా దర్యాప్తు చెయ్యండి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత విక్రమ్ మరియు రామప్ప లోపలికి వెళ్లి డాక్టర్ ని విచారించడం మొదలు పెడతారు. విక్రమ్ వెంటనే డాక్టర్ ని చూసి, చనిపోయిన పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో చెప్పండి సార్, అది నార్మల్ మరణమా లేదా హత్యనా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్, సార్ విశ్వనాథ్ సార్ హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్లనే చనిపోయాడు, అలా అని రిపోర్ట్లో వచ్చింది, ఆ రోజు సార్ బాగా మందు తాగారు, ఇక్కడ ఉన్న హాస్పిటల్ చాలా చిన్నది సార్, ఇక్కడ అంత ఎక్విప్మెంట్ కూడా ఉండదు, అందువల్లనే మేము బాడీలోని కంటెంట్ ని జిల్లా హాస్పిటల్కి పంపించాం, ఆ రిపోర్ట్ వచ్చాకే మేము ఏమైనా చెప్పగలము అని చెప్తాడు. మరోపక్క జమీందార్ కలిగన్ తన బావిలో పడిపోయినటువంటి కొబ్బరికాయల్ని ఒక వ్యక్తితో తీపిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి వెనక నుంచి ఎవరో తోసేస్తున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడెవ్వరూ ఉండరు.
కానీ అతనికి కొంచెం దూరంలో కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి విక్రమ్ మరియు రామప్పలు ఆ జమీందారు ఇంటి వైపుగా వెళుతూ ఉండగా అడవిలో నుంచి ఎవరో అటువైపుగా వెళుతున్నట్లుగా రామప్పకి కనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తిని కాపాడాలి అని జీప్ ని డ్రైవ్ చేస్తూ ఒక చెట్టును గుద్దుతాడు. కానీ అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. ఇదంతా చూసినటువంటి విక్రమ్ మాత్రం ఆ రామప్పను చూసి, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అసలు కళ్ళు కనిపిస్తున్నాయా లేవా, సరిగ్గా వెహికల్ ని డ్రైవ్ చెయ్యి అని అంటూ ఉంటాడు. రామప్ప మాత్రం, లేదు సార్, ఇంతకుముందు ఇక్కడ ఎవరో ఉండడాన్ని నేను చూశాను, అంటే ఇటువైపుగా రావడం నేను చూశాను అని చెప్తాడు. దాంతో విక్రమ్ వెంటనే ఆ చుట్టుపక్కల చూడగా అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు. విక్రమ్ వెంటనే రామప్పను చూసి, ఇది నీ భ్రమై ఉంటాది అని అనగా రామప్ప కూడా విక్రమ్ను చూసి, బహుశా అయ్యి ఉండవచ్చు సార్, నాకు నిద్ర కూడా చాలా వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రామప్ప విక్రమ్ ఇద్దరూ కలిసి ఆ జమీందార్ కలిగన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ శేఖర్ మరియు తన మనుషులు కూడా ఉండి ఈ పోలీసుల్ని చూసి చాలా కోప్పడుతూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ విక్రమ్ మాత్రం డైరెక్ట్ గా కలిగన్ ఎదురుగా వెళ్లి కూర్చుంటాడు. కలిగన్ విక్రమ్ ను చూసి మందు తాగమని ఆఫర్ చేసి, ఇతను నా కొడుకు శేఖర్ సార్, ఇంతకు ముందు సిటీలో ఉండేవాడు కానీ ఇప్పుడు గ్రామంలోనే ఉంటున్నాడు. ఇతనికి కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది. ఇతనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదు. ఇక్కడ ఇంతకు ముందు ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ డెత్ జరిగింది. ప్లీజ్ మీరే దాని గురించి పూర్తి డీటెయిల్డ్ గా తెలుసుకోండి, దానివల్ల గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళకి భయం లేకుండా పోతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న విక్రమ్, మీరేం బాధపడకండి, ఇప్పుడు నేను వచ్చాను కదా, హంతకుల్ని పట్టుకునే తీరతాను అని చెప్పి రామప్పతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి ఒక కార్పెంటర్ వచ్చి అక్కడ మరమ్మతులు చేస్తూ ఉంటాడు. అప్పుడే విక్రమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్న రామప్పను చూసి, రామప్ప, ఎస్ఐ గన్ ఎలా మాయమయ్యింది అని అడుగుతాడు. దానికి రామప్ప, ఆ రోజు రాత్రి మేము రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నాం, మేము ఆ టైంలో కొద్దిగా మందు తీసుకుని ఉన్నాం. అప్పుడే రాత్రి ఎస్ఐ సార్కి అడవిలో ఒక లేడీ శవం ఉంది అని కాల్ వచ్చింది. అందువల్ల మేము ఆ కేసుని దర్యాప్తు చేయడానికి అక్కడికి వెళ్ళాం. తిరిగి వచ్చే సమయానికి ఉదయం 5 గంటల సమయం అయింది. అందుకే మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే పడుకున్నాం. ఎస్ఐ సార్ గన్ను కూడా టేబుల్ మీదనే ఉంచాడు, కానీ సార్ లేచి చూసేసరికి ఆ గన్ను అక్కడ లేదు. దాంతో మేము ఆ గన్ను కోసం అన్ని చోట్ల వెతికాం, కానీ మాకు ఆ గన్ను ఎక్కడా దొరకలేదు. ఆ గన్ను పోయినందువల్ల ఎస్ఐ సార్ని కొన్ని రోజుల వరకు సస్పెండ్ కూడా చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే నేను కూడా అడవిలోకి వెళ్ళాలి అని అంటాడు. దాంతో రామప్ప కొంచెం కంగారు పడతాడు. కానీ ఆ తర్వాత విక్రమ్, రామప్ప, అప్పు అనే వ్యక్తిని కూడా తీసుకుని అడవిలోకి వెళ్తారు. రామప్ప, అప్పు ఆ విక్రమ్ను చూసి, మనం అడవిలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది, మీరు కూడా వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. అయితే విక్రమ్ మాత్రం వాళ్ళ మాట వినకుండా అడవిలోకి బలవంతంగా వాళ్ళని కూడా తీసుకుని వెళ్తాడు. దాంతో రామప్ప, అప్పు చాలా భయపడుతూ ఉండగా సడన్ గా వాళ్ళ ముందరే ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడుతుంది. నిజంగానే ఆ అడవి చూడడానికి చాలా భయంకరంగా ఉండడంతో అప్పు మరియు రామప్ప విక్రముల్ని చూసి, సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఖచ్చితంగా మనం వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే అని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు రాత్రి గ్రామంలో భూతకోల లాంటి ఒక ప్రోగ్రామ్ కూడా నడుస్తూ ఉంటుంది. అందులో అప్పు కూడా పార్టిసిపేట్ చేసి ఉండగా అప్పుడే మళ్ళీ విక్రమ్ ఆ అప్పు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ గ్రామంలోని వాళ్ళందరూ ఎందుకు భయపడుతూ ఉన్నారు, ఈ గ్రామం ఎందుకు ఇంత విచిత్రంగా ఉందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ అప్పు విక్రమ్ను చూసి, సార్ చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కండేయ అనే పేరు గల ఒక వ్యక్తి ఫ్యామిలీ ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు సంజీవ అనే పేరు గల ఒక టెంపుల్ ని నిర్మించారు. కానీ ఒకరోజు వాళ్ళందరూ కూడా సడన్ గా కాలిపోయి బూడిదయ్యి చనిపోయారు. ఆ తర్వాత నుంచి అడవిలో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. అప్పటి నుంచే కొంతమంది ఆ వ్యక్తి బ్రహ్మరాక్షసుడిగా మారి అడవిలో తిరుగుతున్నాడు అని చెప్పడం మొదలు పెట్టారు అని అంటాడు. ఆ మాటలు విన్న విక్రమ్ అప్పును చూసి, నువ్వు ఆ బ్రహ్మరాక్షసుడిని ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు. దానికి అప్పు సమాధానం చెప్తూ, చూడలేదు సార్, కానీ నాకు ఒక రోజు ఒక భయంకరమైన సంఘటన ఎదురుపడింది. నేను నా వైఫ్ కలిసి అడవిలో షికారికి వెళ్ళగా ఆ తర్వాత కొంచెం సేపటికి మా వెనకాల ఎవరో వస్తున్నట్లుగా నాకు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. వెంటనే నేను నా వైఫ్ పక్కకి చూడగా అక్కడ నా వైఫ్ లేకుండా మాయమైపోయింది. నేను చుట్టుపక్కలంతా వెతికారు కానీ ఎక్కడా నా వైఫ్ కనిపించలేదు. నేను చాలా భయపడుతూ ఇంటికి తిరిగి వచ్చేసాను. అయితే 1 వీక్ తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో నేను నీ ఇంటికి ఇంకా రాను అని రాసి ఉంది. ఆ రోజు నా వైఫ్కి ఏం జరిగిందో నాకేమీ తెలియదు అని అంటాడు.
ఆ తర్వాత రోజు విక్రమ్ గ్రామంలోని మరొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఇక్కడ బ్రహ్మరాక్షసుడు తిరుగుతూ ఉన్నాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు, అది నిజమేనా అని అడుగుతాడు. దానికి ఆ ఫ్యామిలీలోని ఒక అమ్మాయి, అవును, నేను కూడా అడవులో నుంచి విచిత్రమైన సౌండ్స్ రావడం విన్నాను, అందువల్లే మేము రాత్రి టైంలో ఇంట్లో నుంచి అసలు బయటికి రాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క రిపోర్టర్ రాధా తన ఆఫీస్కి రాగా ఆఫీస్లో కూర్చుని ఉన్న సంజీవ్ అనే వ్యక్తి ఆ రాధాని చూసి, మేమిక్కడ కేవలం న్యూస్ నడపడానికే కూర్చుని ఉన్నాం, సమాజ సేవ చేయడానికి కాదు, నువ్వు ప్రతి రిపోర్ట్ని కూడా తీసుకుని వెళ్ళి పోలీసులకి ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాధా, సార్ అది మన బాధ్యత, మనం నిజం వైపు నిలబడాలి, ఇన్వెస్టిగేషన్ బాగా జరిగితేనే అప్పుడే నిజం బయటకు వస్తుంది సార్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న సంజీవ్, నేను కూడా నీ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా జోష్గా ఉండేవాడిని, కానీ తర్వాత నాకు సమాజంలో ఉండాలి అంటే మనీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది, అలాగే మనీ సంపాదించడానికి మనం అప్పుడప్పుడు లాభం కోసమే పని చెయ్యాలి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో సంజీవ్ కి నాజిమ్ అనే పేరు గల ఒక వ్యక్తి కాల్ చేసి ఆ సంజీవ్ బాగోగులు అడుగుతూ ఉంటాడు. కానీ సంజీవ్ మాత్రం అతనితో, ప్రస్తుతం నా దగ్గర నీతో మాట్లాడడానికి అంత టైం లేదు, నేను న్యూస్ పేపర్ ని ప్రింట్ చేశాను, నువ్వు కూడా చూడు అని చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క రామప్ప విక్రమ్ దగ్గరికి తన కొడుకుని తీసుకుని వస్తాడు. నిజానికి రామప్ప కొడుకు తన స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఆ ఫంక్షన్ లో రామప్ప కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని వేస్తూ ఉంటాడు. రామప్ప ఆ విక్రమ్ ను చూసి, సార్ నా కొడుకుతో పాటు వెళ్ళి ఆ ఫంక్షన్ చూడడానికి నాకు 1 డే లీవ్ కావాలి అని అడగ్గా విక్రమ్ కూడా తనకి చాలా హ్యాపీగా 1 డే లీవ్ ఇస్తాడు. ఇక్కడ మనకు విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. విక్రమ్ కి తల్లిదండ్రులు ఎవరు ఉండరు, తను ఒక అనాథ, తన పేరెంట్స్ ని కూడా తను చూసి ఉండడు. విక్రమ్ ని చూసుకునే ఒక వ్యక్తి విక్రమ్ తో మాట్లాడుతూ, నువ్వు ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వు నీ పేరెంట్స్ ని వెతుక్కోవచ్చు, అప్పుడు వాళ్ళు నీకు ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఒక కానిస్టేబుల్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఒక పేపర్ని చూపిస్తూ, సార్ మన పోలీస్ స్టేషన్ గురించి న్యూస్ పేపర్లో రాశారు, సార్ మన పోలీస్ స్టేషన్లో నుంచి గన్ను మాయమైందని రాశారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే ఆ రిపోర్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న సంజీవ్ని కలిసి, నువ్వు ఈ గన్ను మిస్సింగ్ అయిన న్యూస్ని న్యూస్ పేపర్లో ఎందుకు ప్రింట్ చేశావు, ఈ న్యూస్ని చదివి అందరూ కూడా చాలా భయపడతారు అని అంటాడు. ఆ మాటలు విన్న సంజీవ్ మాత్రం ఆ విక్రమ్ను చూసి, సార్ అది మా ప్రాబ్లం కాదు, నిజాన్ని ప్రజలకి చెప్పడం మాత్రమే మా పని, మేము అదే చేశాం, ఇందులో మేమేమి అబద్ధం చెప్పలేదు కదా అంటూ కొంచెం కఠినంగానే మాట్లాడతాడు. దాంతో విక్రమ్ చాలా కోపంతో ఆ సంజీవ్ని చూసి, నువ్వు నా చేతుల్లో నుంచి అస్సలు తప్పించుకోలేవు, నువ్వు ఏదైనా తప్పు చేసి నాకు దొరికావంటే ఆ రోజు నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న సంజీవ్ కూడా కొంచెం భయపడిపోతాడు. అంటే ఇక్కడ సంజీవ్ ఏదో దాస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత నజీం అనే వ్యక్తి ఆ ప్రెస్ ఆఫీస్కి తనతో పాటు ఒక 5 లక్షల్ని తీసుకుని వచ్చి వెంటనే సంజీవ్ని చూసి, ఇదిగో మనీ తీసుకో, ఇందులో మొత్తం 5 లక్షలు ఉన్నాయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న సంజీవ్, నేను నీ కంటికి అడుక్కునే వాడిలా కనిపిస్తున్నానా, నువ్వు చేస్తున్నది ఇల్లీగల్ బిజినెస్, దాని ద్వారానే నువ్వు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు, నాకు కనీసం 10 లక్షల మనీ కావాలి, లేదంటే నీ భోగోతం మొత్తం న్యూస్ పేపర్లో ప్రింట్ చేస్తాను అని అంటాడు. ఆ మాటలు వినగానే నజీబ్కి చాలా కోపం వచ్చి వెంటనే తను ఆ సంజీవుని చూసి, నువ్వు ఈ రోజటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నాతో నీకు చాలా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే నజీబ్ బయటికి వచ్చి తన మనుషుల్ని చూసి, మీరు రెడీగా ఉండండి అని అంటాడు. ఆ రోజు రాత్రి విక్రమ్ మరియు రామప్పలో జీప్లో ఎక్కడికో వెళుతూ ఉండగా ఎదురుగా వాళ్ళకి ఒక క్లోజ్ లో ఉన్న వెహికల్ ఒకటి కనిపిస్తుంది. రామప్ప కిందకి దిగి ఆ వెహికల్ దగ్గరికి వెళ్లి చూడగా లోపల ఎవరిదో ఒక శవం ఉంటుంది. వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా అది మరెవరో కాదు, ఆ ప్రెస్ ఓనర్ అయినటువంటి సంజీవ్ శవమే అక్కడ ఉంటుంది. దాంతో ఆ విషయం తెలుసుకుని సంజీవ్ కూతురు కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. పోలీసులు వెంటనే ఆ సంజీవ్ శవాన్ని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. ఆ తర్వాత రోజు రామప్ప మరియు విక్రమ్ వెహికల్లో ఎక్కడికో వెళుతూ ఉంటారు. ఆ సమయంలో రామప్ప విక్రమ్ని చూసి, మీరు సిటీలో డ్యూటీ చేస్తూ చాలా మనీని సంపాదించే అవకాశం ఉండి కూడా మరి మీరెందుకు ఈ అడవ దగ్గర ఉన్న ఈ గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న విక్రమ్, ఇక్కడికి నేను ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు, నాకు ఈ గ్రామం మీద ఏదో డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది, ఎలా అంటే నాకు ఈ గ్రామానికి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అని అంటాడు.
ఆ తర్వాత రోజు సంజీవ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తూ ఉండడంతో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి విక్రమ్ మరియు రామప్ప బయలుదేరి వెళ్తారు. కానీ పోలీసుల కంటే ముందే రాధ ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి గన్ని చూపించి బెదిరించి ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో విక్రమ్ అక్కడికి వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైల్ ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విక్రమ్ మళ్ళీ ఆ ఎస్ఐ విశ్వనాథ్ కేసు రిలేటెడ్ అయినటువంటి అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఎస్ఐ డ్రైవర్ విక్రమ్ ని చూసి, సార్ నేను ఆ సార్తో పాటు 1 year పాటు కలిసి వర్క్ చేశాను. ఆ సార్కి బాగా మందు తాగే అలవాటు ఉంది. ఈ సంఘటన జరిగిన రోజు నేను సార్ని రాత్రిపూట తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను సార్ ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగా అప్పటికే సార్ చనిపోయి ఉన్నాడు అని చెప్తాడు. ఇక్కడే మనకు చనిపోయిన ఆ విశ్వనాథ్కి 2 భార్యలు ఉన్నారని, మొదట భార్య పేరు సుజాత, రెండవ భార్య పేరు మాలిని అని తెలుస్తుంది. ఆ తర్వాత విక్రమ్ సుజాతని ఎంక్వైరీ చేయగా సుజాత విక్రమ్ను చూసి మాట్లాడుతూ, ఆ సంఘటన జరిగిన రోజు నేను బయటికి టెంపుల్కి వెళ్ళాను. నాకైతే ఆ మాలిని డ్రైవర్తో కలిసి చంపిందని అనిపిస్తుంది అని చెప్తుంది. ఆ వెంటనే మాలినిని కూడా ఎంక్వైరీ చేయగా, నేనెందుకు సార్ అలా చేస్తాను, మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది, మరి నేను ఎందుకు చంపుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత విక్రమ్ చాలా మందిని కూడా ఎంక్వైరీ చేస్తాడు, కానీ విక్రమ్కి ఎటువంటి స్ట్రాంగ్ క్లూ దొరకదు. ఆ తర్వాత విక్రమ్ వెంటనే విశ్వనాథ్ ఇంటిని కూడా చెక్ చేయడానికి వెళ్ళగా అక్కడ తనకి ఒక మందు బాటిల్ కనిపిస్తుంది. దానివల్ల విక్రమ్కి ఈ విశ్వనాథ్కి బాగా మందు తాగే అలవాటు ఉంది అని తెలుస్తుంది. ఆ తర్వాత రోజు విక్రమ్ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉండగా తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన తనకు గుర్తుకు వస్తుంది. స్టోరీ కథానికి వెళ్తుంది. విక్రమ్ చిన్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ఆ దెబ్బ నుంచి చాలా రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు అనాథాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న చెట్లు ఆకుల్ని తీసి వాటిని బాగా నలకొట్టి ఆ గాయానికి పెడతాడు. దానివల్ల విక్రమ్ కాలు కూడా సెట్ అవుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. విక్రమ్ వెంటనే రామప్పను చూసి, ఇక్కడ ఇంత పెద్ద అడవి ఉంది కదా, ఆ అడవిలో మెడిసిన్ చెట్లు ఏమీ దొరకవా అని అడుగుతాడు. దానికి రామప్ప సమాధానం చెప్తూ, సార్ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. 2 days క్రితం కూడా నాకు హెల్త్ బాగోలేక నేను హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెట్లు ఆకుల ద్వారా నాకు మెడిసిన్ ని చేసిచ్చాడు. దాన్ని తిన్న తర్వాత నెక్స్ట్ డేనే నాకు మొత్తం సెట్ అయిపోయింది అని అంటూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నటువంటి ఆ కార్పెంటర్ విక్రమ్ని చూసి, సార్ 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఇక్కడ ఉండేవాడు. తను ఆకుల నుంచి చాలా మెడిసిన్స్ ని తయారు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. కొంతమంది మాత్రం ఆ వ్యక్తి దగ్గరలో ఉన్న గ్రామంలో దాక్కుని ఉన్నాడు అని చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి ఒక అబ్బాయి వచ్చి విక్రమ్ కి కొన్ని సాక్ష్యాలను ఇస్తాడు. వాటి ద్వారా విక్రమ్ కి గ్రామంలో ఉన్న ఒక ఇంటి దగ్గర కొన్ని విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో ఉండే గాయత్రి అనే పేరు గల లేడీ బయటికి వస్తుంది. పోలీసులు వెంటనే ఇంటి లోపల చెక్ చెయ్యాలి. ఈ ఇంటి లోపల మీరు తప్ప ఇంకెవరు ఉంటారు అని అడుగుతాడు విక్రమ్. దానికి ఆ లేడీ సమాధానం చెప్తూ, ఇక్కడ నేను తప్ప ఇంకెవరూ ఉండరు అని అంటుంది. కానీ పోలీసులు అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత అడవులో ఒక అమ్మాయి వాళ్ళకి కనిపిస్తుంది. ఆ అమ్మాయి గ్రామంలో దాక్కుని తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రామప్ప వెంటనే ఆ అమ్మాయిని వెహికల్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ సడన్ గా 4 వైపులా కూడా ఒక పొగలాగా వస్తూ ఉంటుంది. అప్పుడే పొగలో నుంచి రామప్పకి బ్రహ్మ రాక్షసుడు కనిపిస్తాడు. అది చూసిన రామప్ప చాలా కంగారు పడిపోతూ భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఆ అమ్మాయి మాయమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ముందుకు చూడగా ఆ బ్రహ్మ రాక్షసుడు కూడా మాయమైపోయి ఉంటాడు. దాంతో రామప్ప భయపడిపోతూ వెంటనే వెహికల్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోగా కొంతసేపటి తర్వాత విక్రమ్ ఆ రామప్పని కలవడానికి వస్తాడు. అప్పుడు రామప్ప విక్రమ్ను చూసి, సార్ నేను నా కళ్ళతో ఆ బ్రహ్మ రాక్షసుని చూశాను. ఇప్పుడు నేను అడవులకు వెళ్ళాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తాడు. కానీ విక్రమ్కి ఈ విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత విక్రమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని రాధా దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీ సార్ సంజీవ్ వెహికల్లో చనిపోయాడు కదా, అతని శరీరంలో ఒక విషపూరితమైన పదార్థం ఉందని తెలిసింది అని ఆ రాధాకి చెప్తాడు. రాధా మాత్రం ఆ విక్రమ్ను చూసి, నాకు ముందే తెలుసు, అది ఒక అన్ఐడెంటిఫైడ్ పాయిజన్, నేను హాస్పిటల్కి వెళ్ళి ముందే తెలుసుకున్నాను అని అంటుంది. విక్రమ్ వెంటనే రాధాతో మాట్లాడుతూ, సేమ్ ఇదే పాయిజన్ పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ బాడీలో కూడా దొరికింది. అంటే విశ్వనాథ్ని మరియు ఈ సంజీవ్ని కూడా ఎవరో ఒక్కరే చంపారు, వాళ్ళని త్వరగా పట్టుకోవాలి అని అంటాడు. ఆ వెంటనే విక్రమ్ వెహికల్లో పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉండగా అడవి మధ్యలో నుంచి విక్రమ్కి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో వెహికల్లో నుంచి దిగి విక్రమ్ ఆ శబ్దాలు ఏమిటో చూడ్డానికి లోపలికి
వెళ్ళగా అక్కడ విక్రమ్కి విచిత్రమైన వాసన వస్తూ ఉంటుంది. అయినా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ విక్రమ్కి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు మీద కొన్ని గుర్తులు కూడా చేసి ఉంటాయి. ఆ చెట్టుని చూడగానే విక్రమ్కి అంటే ఈ చెట్టు నుంచే మెడిసిన్ ని తీస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. దాంతో విక్రమ్ వెంటనే ఆ చెట్టు దగ్గర నుంచి శాంపిల్ తీసుకుని ఆ తర్వాత రోజు ల్యాబ్ లో టెస్ట్ కి పంపిస్తాడు. అప్పుడే పోలీస్ స్టేషన్ కి రామప్ప ఒక దొంగను కూడా పట్టుకుని తీసుకుని వస్తాడు. ఆ సమయంలోనే అక్కడికి నజీం కూడా వస్తాడు. ఎందుకంటే విక్రమ్ అతన్ని ఎంక్వైరీ చేయడం కోసం పిలిచి ఉంటాడు. విక్రమ్ ఆ నజీం ని చూసి మాకు నీ మీద చాలా డౌట్ ఉంది. ఆ ప్రెస్ ఆఫీస్ లో పనిచేసే సంజీవ్ కి నీకు గొడవలు ఉన్నాయని మాకు తెలిసింది. అంటే నువ్వే అతన్ని చంపేశావా? నిజం చెప్పు, లేదంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని బెదిరిస్తాడు. పోలీసులు అలా బెదిరించేసరికి నజీం చాలా భయపడిపోతాడు. వెంటనే నజీం, సార్ నేను దందాలు చేస్తూ ఉంటాను, దీని గురించి ఆ ప్రెస్లో పనిచేసే సంజీవ్కి తెలిసిపోయింది, అందువల్ల ఈ విషయం దాచిపెట్టాలి అంటే 10 లక్షలు ఇవ్వమని నన్ను బెదిరించాడు. కానీ నేను మాత్రం 5 లక్షల లోపల ఈ డీల్ని క్లోజ్ చేయమని చెప్పాను. అయినా నా మాట అస్సలు వినలేదు. అందువల్ల నా మనుషుల్ని అతన్ని బెదిరించమని పంపించాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న విక్రమ్ వెంటనే నజీం మనుషుల్ని కూడా ఎంక్వైరీ చేయడానికి పిలుస్తాడు. ఆ వెంటనే నజీం మనుషులు కూడా మాట్లాడుతూ, అవును సార్, మేము నిజంగానే ఆ సంజీవ్ సార్ని బెదిరిద్దామని వెళ్ళాం, కానీ రివర్స్లో ఆ సారే మా మీద గన్ను గురిపెట్టి మా మీద ఫైరింగ్ చేశాడు. మేము ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాం, కానీ ఆ తర్వాత అతన్ని ఎవరు చంపారో అది మాత్రం మాకు తెలియదు అని చెప్తారు. అలా వాళ్ళందరి మాటలు విన్న తర్వాత విక్రమ్ వాళ్ళందరినీ కూడా వదిలేస్తాడు. రామప్ప తాను తీసుకువచ్చిన దొంగను వదిలిపెట్టడానికి ఒక ప్లేస్కి వెళ్ళగా అప్పుడే రామప్పకి అక్కడ జమీందార్ వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ అడవులోకి వెళుతూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత జమీందార్ మనుషులు కొంతమంది ఆ వెహికల్లో నుంచి కిందకి దిగుతారు. ఆ అడవుల్లోనే ఒక అబ్బాయి దాక్కుని ఉంటాడు. ఆ అబ్బాయి వెంటనే కళింగన్ మనుషుల మీద గన్నుతో ఫైరింగ్ స్టార్ట్ చేయగా ఆ ఫైరింగ్ సౌండ్ విన్న రామప్ప వెంటనే ఒక షాప్ దగ్గరికి వచ్చి ఆ విక్రమ్కి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రండి అని చెప్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత విక్రమ్ అక్కడికి రాగా రామప్ప విక్రమ్ తో కలిసి అడవిలోకి వెళ్లి చూడగా అడవిలో వాళ్ళకి ఒక అబ్బాయి శవం కనిపిస్తుంది. నిజానికి ఆ అబ్బాయి జమీందార్ కళింగన్ ని చంపడానికి వచ్చి ఉంటాడు, కానీ తానే చనిపోయి ఉంటాడు. అతన్ని అక్కడికి ఎవరు పంపించారు అన్నది మనకు కొద్దిసేపటి తర్వాత తెలుస్తుంది. ఆ రోజు రాత్రి రామప్ప మరియు విక్రమ్లు కలిసి ఆ కళింగన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ వాళ్ళకి నెంబర్ ప్లేట్ లేని ఒక బైక్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని చూసిన విక్రమ్ ఈ బైక్ ని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకుని రండి అంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి బాగా తాగి ఆ విక్రమ్ మీద రివర్స్ లో మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉంటాడు. విక్రమ్ వెంటనే అతన్ని కొట్టి కూల్ చేస్తాడు. అయితే బయట వస్తున్న సౌండ్ విని లోపల నుంచి ఆ కళింగన్ బయటికి రావడంతో విక్రమ్ వెంటనే ఆ కళింగన్ ని చూసి నువ్వే బయటకు వచ్చి మంచి పని చేశావు, నిన్ను తీసుకుని వెళ్ళడం కోసమే నేను వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న కళింగన్ వెంటనే విక్రమ్ను చూసి లోపలికి రా, మనం మాట్లాడుకుందాం అని చెప్పడంతో విక్రమ్ వెంటనే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన విక్రమ్ ఆ కళింగన్ని చూసి గ్రామం దగ్గర ఉన్న అడవులో ఒక అబ్బాయి శవం దొరికింది, అక్కడే మేము నీ వెహికల్ ని కూడా చూసాం, నీ కొడుక్కి దీనికి సంబంధం ఉంది అని మాకు అనిపిస్తుంది, అందువల్ల నీ కొడుకుని స్టేషన్ కి పంపించు, లేదంటే నా టీంని పిలిపించి నేనే నీ కొడుకుని బలవంతంగా స్టేషన్ కి తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఆ మాట వినగానే కళింగన్ కొద్దిగా బాధపడి వెంటనే ఆ కళింగన్ విక్రమ్ ను చూసి, లేదు సార్, మా కొడుకు బయటికి వెళ్ళాడు, కానీ ఆ వెహికల్ ని ఎవరో మా వాళ్ళే తీసుకుని వెళ్ళినట్లు ఉన్నారు, నేను వెంటనే వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను సార్, మీరు బాధపడకండి, ఏదైనా రేపు మొత్తం మీకు తెలుస్తుంది అని చెప్పగానే దానికి విక్రమ్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే కళింగన్ తన మనిషి అయినటువంటి మాధవన్ని పిలిచి, రేపు మార్నింగ్ నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కారుని నేను సర్వీసింగ్కి తీసుకుని వెళుతూ ఉండగా మీరు చూసినట్లుగా ఉన్నారని చెప్పు, లేదంటే ఆ విక్రమ్ నా కొడుకుని అరెస్ట్ చేస్తాడు, దీన్ని మనం ఏదో ఒక విధంగా హ్యాండిల్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న మాధవన్ సరే సార్ అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ఉండగా అప్పుడే తనకి మరొక విషయం కూడా గుర్తుకు వస్తుంది. విక్రమ్ పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి విక్రమ్ ఏడుస్తూ ఉండడాన్ని చూసి, నీకు నీ పేరెంట్స్ గురించి శివపూర్ గ్రామానికి వెళితే తెలుస్తుంది అని చెప్పి ఆ ముసలి వ్యక్తి మాయమైపోయి ఉంటాడు. అందువల్లే విక్రమ్ ఆ శివపూర్ గ్రామానికి తన ట్రాన్స్ఫర్ ని చేయించుకుని ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మాధవన్ పోలీస్ స్టేషన్కి రాగా విక్రమ్ చాలా కోపంగా మాధవన్ మీద గన్ను గురిపెట్టి నాకు జరిగిందంతా కూడా నిజం చెప్పు అని బెదిరిస్తాడు. ఇక్కడే మనకు ఒక షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది. ఆ మాధవన్ విక్రమ్ ని చూసి, నేను 1 year నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను, నేను ఆ కళింగన్ నమ్మకాన్ని పొంది తన మనుషులతో కలిసి ఉంటున్నాను, దీని వెనకాల చాలా పెద్ద కారణమే ఉంది, ఇంతకు ముందు ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ని నేనే చంపాను, ఆ తర్వాత ప్రెస్ ఆఫీసర్ అయినటువంటి సంజీవ్కి విషయం
విషం ఎక్కించి నేనే చంపేశాను. ఇదంతా నేను గాయత్రి అని చెప్పబోతూ ఉండగా దూరం నుంచి కొంతమంది వ్యక్తులు ఆ మాధవన్ని షూట్ చేసి చంపేసి వాళ్ళు అక్కడి నుంచి వెంటనే అడవిలోకి పారిపోతారు. అది చూసిన విక్రమ్ మాత్రం కొంచెంలో మొత్తం తెలిసిపోయేది. ఇలాంటి సమయంలో తనని చంపేశారు అని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం దగ్గరలో ఉన్న గ్రామంలో ఉంటున్నటువంటి గాయత్రి అనే లేడీని పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారు. విక్రమ్ ఆ గాయత్రిని చూసి ఆ గ్రామాల్లో జరుగుతున్న హత్యల గురించి అడుగుతాడు. కానీ సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్కి బలరాం అనే ఒక ముసలి వ్యక్తి వస్తాడు. అతనితో పాటు అడవిలో కనిపించిన ఆ అమ్మాయి అలాగే ఒక అబ్బాయి కూడా ఉంటారు. ఇప్పుడే అసలైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆ ముసలి వ్యక్తి వెంటనే విక్రమ్ని చూసి 20 సంవత్సరాల క్రితం నేను నా ఫ్యామిలీ ఈ గ్రామంలో ఉన్న అడవిలోనే ఉండేవాడిని. నాకు చెట్ల పొదల గురించి చాలా బాగా తెలుసు. వాటిని ఉపయోగించి మెడిసిన్ ని తయారు చేసి అందరికీ సహాయం చేసేవాడిని. అడవిలో ఉన్న ఆ చెట్లు చాలా వాల్యుబుల్. అందువల్ల వీటి గురించి జమీందార్ కళింగన్ కూడా తెలిసింది. దాంతో సంజీవ్, కళింగన్, ఎస్ఐ విశ్వనాథ్ ముగ్గురు కలిసి ఆ అడవిలోని చెట్లన్నింటినీ కూడా కొట్టేసి వాటిని బాగా డబ్బులకి అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. నా చిన్న కొడుకు గ్రామంలో బూత్ కాలా పెర్ఫామ్ చేసేవాడు. నాకు 4 పిల్లలు. నాలాగే చాలా మంది ఆ అడవిలోని చెట్లని కొట్టొద్దు అని ఎదిరించి నిలబడ్డారు. కానీ వాళ్ళు మా మాట అస్సలు వినలేదు. వాళ్ళు మా ఇంటిని తగలబెట్టేశారు. ఆ మంటల్లో నేను నా 4 పిల్లల్ని కూడా కోల్పోయాను. ఇదంతా చూసి వాళ్ళ ముగ్గురు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మాధవన్ని ఈ గ్రామానికి పంపించాను. మాధవన్ ముందుగా ఇన్స్పెక్టర్ విశ్వనాథన్ని తాను తాగే మందులో విషం కలిపి చంపేశాడు. ఆ తర్వాత మాధవన్ ఆ ప్రెస్ ఆఫీసర్ అయినటువంటి సంజీవన్ కూడా చంపేశాడు. ఇప్పుడు మిగిలింది ఆ జమీందార్ కళింగన్ మాత్రమే. మీ పోలీసులు మమ్మల్ని ఏమీ ఆపలేరు. మేము ఎలాగైనా ఆ జమీందార్ని చంపే తీరతాం. ఆ ఎస్ఐ విశ్వనాథ్ ఉన్నాడు కదా, వాడు గాయత్రిని మరియు తన హస్బెండ్ అయినటువంటి సదాశివాని పోలీస్ స్టేషన్ కి పిలిచి గాయత్రి హస్బెండ్ సదాశివాని చంపేసి ఆ తర్వాత గాయత్రితో కూడా తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఈ గాయత్రి మరెవరో కాదు, మీ అమ్మ. మీ అమ్మ విశ్వనాథన్ నుంచి నిన్ను కాపాడాలి అని మీ అమ్మ నిన్ను తీసుకుని వెళ్లి అనాథాశ్రమంలో వదిలిపెట్టి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చింది అని చెప్తాడు. ఇదంతా విన్నటువంటి విక్రమ్ తన అమ్మను పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఆ జమీందార్కి తానే శిక్ష విధించాలి అని ఆ విక్రమ్ డిసైడ్ అవుతాడు. ఆ రోజు రాత్రి కళింగన్ వైఫ్ కళింగన్ కి తాగడానికి వాటర్ తెచ్చిస్తుంది. ఆ వాటర్ ని తాగిన తర్వాత కళింగన్ కి తన ఇంటి బయట నుంచి ఏదో ఒక గర్జన శబ్దం వినిపిస్తుంది. అది విన్న కళింగన్ కోపంగా గన్ని తీసుకుని ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్ళగా అడవిలో ఆ కళింగన్ కి దేవుడు కనిపిస్తాడు. అప్పుడే కళింగన్ చాలా భయపడిపోతూ ఆ దేవుణ్ణి బాగా అబ్జర్వ్ చేసి వెంటనే కళింగన్ ఆ దేవుడితో మాట్లాడుతూ, నువ్వు పోలీస్ ఆఫీసర్ విక్రమ్ అని నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చావని కూడా నాకు తెలుసు. నేను నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అందరూ కూడా వచ్చేస్తారు. కళింగన్ తన గన్ను తీసుకుని విక్రమ్ ని చంపాలి అని చూస్తూ ఉండగా అప్పుడే విక్రమ్ ఆ కళింగన్ మీద దాడి చేస్తాడు. ఆ గొడవలో కళింగన్ కింద పడిపోగా సడన్ గా కళింగన్ ఛాతిలో పెయిన్ వచ్చి తను బ్లడ్ వామిటింగ్ చేసుకుని కళింగన్ అక్కడికక్కడే చనిపోతాడు. నిజానికి కళింగన్ తాగిన వాటర్ లోనే విషం కలిపి ఉంటుంది. కానీ ఆ విషయం కళింగన్ వైఫ్ కి అస్సలు తెలిసి ఉండదు. ఆ విషం వాటర్ తాగిన తర్వాత కళింగన్ చనిపోతాడు. ఆ విధంగా ముసలి వ్యక్తి మరియు విక్రమ్ లో కలిసి ఆ కళింగన్ ని చంపి వాళ్ళ పగ తీర్చుకుంటారు. అక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. సునీత ఎందుకు తన ఇంట్లో నుంచి పారిపోయింది? సునీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే సునీత చెల్లి అయినటువంటి లత కూడా ఎందుకు ఇంట్లో నుంచి పారిపోయింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న లత ఎందుకు పిచ్చిదానిలా మారిపోయింది? అసలు లత అత్తగారి ఊరుల్లో ప్రజలకి వింత రోగం వచ్చి ఎందుకు చనిపోతున్నారు? ఆ ఊరి గ్రామ సర్పంచ్ మాత్రం లతాని ఎందుకు చంపాలని చూస్తున్నాడు? నిజంగానే లత మాంత్రికురాలా? తన వల్లనే ఆ గ్రామానికి శాపం పట్టిందా? చివరికి లతా సిస్టర్ అయినటువంటి సునీత ఆ లతాని కాపాడగలిగిందా లేదా అన్నదే 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి డైనీ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.